హాయ్ అండి, అందరికీ నమస్తే. నోరూరించే కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి, చిన్న సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఉంచుకున్నానండి. ఈ శుభ్రం చేసిన చికెన్ని అస్సలు వాటర్ లేకుండా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారము చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇది కుక్ అయ్యే లోపల మనం గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, అలానే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలండి, సగం కొబ్బరికాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, లవంగాలు 8, దాల్చిన చెక్క, గసగసాలు, సోంపు ఇవన్నీ వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత గ్రేవీ టేస్టీగా వస్తుంది. మన చికెన్ కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే గ్రేవీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. నూనె పక్కకి తేలేదాకా మనం బాగా వేయించుకోవాలి. మనం ఇందులో కొబ్బరికాయ, గసగసాలు వేసాము కదండి, ఒక కమ్మని టేస్ట్ వస్తుంది గ్రేవీకి. అలాగే ముక్కలు కూడా చాలా స్మూత్గా ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసి దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ గ్రేవీ బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముక్కలు ఉడికేలేదో చెక్ చేస్తాము. ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. మనం లో ఫ్లేమ్ మీద ఉడికించాం కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మన కర్ణాటక స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.